అందరికీ నమస్కారము. వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో హెల్దీగా టేస్టీగా ఒక మంచి స్నాక్స్ చేసి చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా కొత్తగా స్నాక్స్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కలోంజీ విత్తనాలు వేసుకోండి. ఇవి లేకపోతే వీటి బదులు నువ్వులు వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇవి లేకపోతే ఎండుమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. తర్వాత పిండికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇప్పుడు పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కాస్త గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఈలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వీడియోస్లోనికి వెళ్ళి వీడియోస్ 1-2 పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేయండి. ఒకేసారి ఎక్కువ నీళ్లు వేసి కలపకుండా కొద్దిగా నీళ్లు తగినంత నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. పిండి చక్కగా నానుతుంది. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్లోనికి 2 బంగాళదుంపల్ని ఉడికించుకునేటివి తీసుకోండి. బంగాళదుంపల్ని చేతితో కానీ గ్లాస్తో కానీ ఇలా మెత్తగా మెదుపుకోవాలి. బంగాళదుంపల్ని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసేసి సన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వలన వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో నీళ్లు ఏమీ వేయకూడదు. మనము బంగాళదుంపని ఉడికించుకొని వేసుకున్నాం కాబట్టి అందులో ఉన్న తడి మాత్రమే సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండిని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగం పిండి తీసుకొని ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ పెట్టుకొని కొంచెం పొడి గోధుమ పిండి చల్లుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. ఎక్కువ పల్చగా లేకుండా కొంచెం మందంగా ఉండేలా రుద్దుకోండి. ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా రుద్దుకోవాలి. పల్చగా అయితే రుద్దుకోవద్దు, కొంచెం మందంగా ఉండేలానే రుద్దుకోండి. అలాగే ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా కాకుండా పొడవుగా రుద్దుకోవాలి. ఇలా పెద్దగా పొడవుగా రుద్దుకోండి. ఎక్కువ పల్చగా లేకుండా కొంచెం మందంగా రుద్దుకోవాలి. ఈ విధంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఈ చపాతీ పైన మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో కానీ చేతితో కానీ తీసుకొని అప్లై చేసుకోండి. ఎక్కువ మందంగా లేకుండా కొంచెం పతలాగా అప్లై చేసుకోండి. ఇలా చపాతీ మొత్తానికి కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతీ మొత్తానికి కూడా బాగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒకవైపు నుంచి పావు భాగం వరకు మడత పెట్టుకోవాలి. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మడత పెట్టుకోండి. అలాగే రెండో చివరన కూడా పావు భాగం వరకు మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవైపు నుంచి ఒకదానిపైన ఒకటి మడత వచ్చేలాగా 2 మడతలు పెట్టుకోండి. వీడియోలో చాలా క్లియర్గా స్లోగా చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకోండి. ఇలా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా మడత పెట్టిన తర్వాత ఒక చివర నుంచి 1 ఇంచు వెడల్పు ఉండేలాగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవాటి ముక్కలుగా ఎన్ని వస్తే అన్నిటినీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలానే మిగతా పిండితో కూడా చపాతీలాగా రుద్దుకొని లోపల స్టఫింగ్ అంతా బాగా రుద్ది
మడత పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత లోపల స్టఫింగ్ని అటు ఇటు లేకుండా కొంచెం సమానంగా సెట్ చేసుకోండి. ఇందులోపల పెట్టిన స్టఫింగ్లో కార్న్ఫ్లోర్ వేసాము కాబట్టి మనం నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు ఈ స్టఫింగ్ అనేది బయటికి రాదు. ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా మందంగా ఉన్న కడాయిని స్టవ్ పైన పెట్టుకొని షాలో ఫ్రై కోసము నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె మీడియంగా వేడి అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రోల్స్ని ఇలా నూనెలోనికి ఒకదానికి ఒకటి అంటుకోకుండా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని 1-2 నిమిషాల పాటు కదిలించకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు కదిలించకుండా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో 2 వైపులకు తిప్పుకుంటూ 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే పైన క్రిస్పీగా లేకుండా మెత్తగా వస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో నిదానంగా బాగా ఫ్రై చేసుకుంటేనే లోపలి వరకు పచ్చిగా లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా 2 వైపులా కూడా మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే మిగతా వాటిని కూడా నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. వీటిని టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.